నేను పోలీస్ పిల్లగా ఉన్నప్పుడు కొంత పరిధికి నేను పరిమిట్ అయ్యాను నేను. ఒక పరిధికి అంటే మా గ్రామ పంచాయతీ, మా గ్రామం, ఆ గ్రామానికి పరిమితం అయినా నేను రాజకీయాలకు వచ్చినాకు సర్పంచ్ అయితే నేను ప్రజలు సేవ చేయగలుగుతాను నేను. అది సర్పంచ్ అయినా, మండల పెండ్ అయినా, లెక్లీ ఎమ్మెల్యే అయినా నేను. అంటే ఎంత పెద్ద హోదా ఉంటే అంత ఎక్కువ మందికి సేవ చేయొచ్చు మనం. దాన్ని బట్టి నేను ఎక్స్టెండ్ అయిన నా లైఫ్ని. కానీ ఇది ఈ పోస్టర్స్ ఇది చేస్తా అది చేస్తా అని ఎప్పుడు అనుకోలేను నేను. లక్కీలీ వచ్చేసిన పటాపట్ వచ్చేసిన. జనరల్గా ఏమైతే అంటే రిజర్వేషన్స్ ఉండే అప్పుడు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 2 రిజర్వేషన్స్ ఉండే ఎస్టీకి, గాంధారి ఒకటి, ఎస్టీకి సిరికొండ ఒకటి ఉండే. నేను ఒక వ్యక్తిని పెట్టుకుని పోయి తిరిగినా నేను క్యాండిడేట్గా. మధ్యలో హైకోర్టులో ఒకటి తీసేసిండ్రు, సిరికొండ తీసేసిండ్రు. అది టర్నింగ్ పాయింట్ నా లైఫ్లో. అప్పుడు నేనైనా క్యాండిడేట్, నేను గెలిచినప్పుడు జరిగింది అది. బాజిరెడ్డి గోవర్ధన్ తొందరలోనే కాంగ్రెస్ తీర్థం తీర్చుకుంటున్నాడు, పుచ్చుకుంటున్నాడు, బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్లోకి వెళ్తున్నాడని చెప్పి ప్రధానంగా వినిపించింది మొన్న. దాని వెనుక కుట్ర ఏంటంటే నేను తెలుసుకున్నా. 10 టీవీ యాజమాన్యం, నేను డైరెక్ట్ చెప్తున్నా, 10 టీవీ యాజమాన్యం నా మీద వేసింది, కొంత మీద వేసింది, దయాకర్ రావు కూడా వేసింది. అంటే ఇట్లాంటి కొడితే బురద తలితే మేము కడుక్కోవాలన్నట్టు. నేనేమంటున్నా అంటే నా లైఫ్లో నన్ను రాజశేఖర రెడ్డి గారు నాకు 3 సార్లు టికెట్ ఇచ్చిన, 3వ సారి చనిపోయింది ఆయన. ఆ కుటుంబం కష్టాల పాలైంది. నాకు మోరల్గా ఏంటంటే నాకు ఆ నాయకుడు నన్ను రాజకీయంగా నాకు ఎంకరేజ్ చేసిండు. నాకు టికెట్ 3 సార్లు ఇచ్చిండు. కష్టాలు ఉన్న కుటుంబం కాబట్టి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్నా అక్కడ వెళ్ళకుండా నేను ఆ కుటుంబంతో ఉన్నా. నేను ఆ కుటుంబం రుణం తీసుకున్నాను. వైసీపీలో ఉన్నా నేను. జగన్ గారు ప్రెసిడెంట్ ఉంటే వైసీపీకి నేను జనరల్ సెక్రటరీ ఉంటే నేను. నన్ను బాగా ఎంకరేజ్ చేసిన ఆయన. ఆఫ్టర్ 4 years తెలంగాణ వచ్చింది. నేను చెప్పిన బాబు నేను వెళ్ళిపోతా, తెలంగాణ పార్టీ లేదు కాబట్టి నేను వెళ్ళిపోతా, నన్ను ఉంటే నేను రాజ్యసభ ఇస్తాను. నేను వద్దు, నేను వెళ్ళొచ్చిన. వాళ్ళకి సేవ చేసిన కాబట్టి భగవంతుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి నాకు ఇచ్చిన టికెట్. నేను వాళ్ళకి సేవ చేసిన కాబట్టి వాళ్ళని ఏం ఆశించలేదు. నేను ఇమాందారితో ఉన్నా, నిజాయితీ ఉన్నా కాబట్టి, వాళ్ళతోటి నా హృదయంతో ఉన్నా కాబట్టి ఈ రకంగా సాయం చేసిన దేవుడు. దీనిలో కూడా 3 సార్లు టికెట్ ఇచ్చింది నాకు కేసీఆర్ గారు. 3 సార్లు టికెట్ ఇచ్చినప్పుడు ఇలా ఆయన కష్టాల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. చాలామంది వ్యక్తులు వాడి పేరు తెలియదు, ఊరు తెలియదు, ఆ వ్యక్తుల్ని ఎంపీలు చేసిన ఆయన, ఎమ్మెల్యే చేసిండు. ఆ కుటుంబాన్ని చూసి, ఆ వ్యక్తిని చూసి ఎట్లా పోతుందో నాకు అర్థమైతలేదు. నేను పోయే వ్యక్తిని కాదు. నేను ఒకసారి నేను నా ఆలోచన చెప్పిన మీకు, నేను అదే ఆలోచనతో ఉంటాను ఇలా. నేను ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి ఏదాకా ఉంటాను నేను. వాస్తవంగా బీఆర్ఎస్కి గడ్డుకాలం నడుస్తుందనే చెప్పొచ్చు. గతంలో ఓటమి పాలైనా కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న వేళ, రెండోది ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయిన వేళ, పార్టీలు నిజంగానే మారుతున్న నాయకులందరిని గురించి అందరు సీఎంలు వేరు, కేసీఆర్ వేరు అనేవాళ్ళు. కారణం ఏంటంటే ఈయన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకి ముఖ్యమంత్రి అయిన నాయకుడు. ఇలాంటి సమయంలో పార్టీ మారుతున్న నాయకులకి మీరేం చెప్తారు? పార్టీ మారే నాయకులు స్వార్థపరులు. నిజంగా రాజకీయాల్లో వ్యాపారస్తులు రావద్దండి. వ్యాపారస్తులు వస్తే వాడు స్వార్థం చూసుకుంటుంది తప్ప పార్టీని చూడాడు. డబ్బులు ఉన్నవాడు వాడు 100 కోట్లు పెడతాడు, 50 కోట్లు పెడతాడు, వాడు గెలుస్తాడని తెస్తే మనకే ఎగనామని పెడిపోతాడు. అది పోయేటంతా వాళ్ళు భూకబ్జాలు చేసిన కావచ్చు, దందాలు కావచ్చు, రేపు గవర్నమెంట్ ఏమి ఇబ్బంది పెడుతుందని భయంకు పోయి సరెండర్ అయిపోయి వాళ్ళు టికెట్ తీసుకొని గెలుస్తుంది సార్. వేరే విషయం, వాల్యూ ఉండదు వాళ్ళకి ఎలాంటి వాల్యూ ఉండదు చెప్తున్నాను. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే జడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ టికెట్ ఇచ్చేది ఉంటే లాయల్గా ఉన్న వ్యక్తికి ఇద్దాం. డబ్బులు ఉండని లేకపోయినా వాడికి ఇద్దాం. గెలిస్తే కూడా మనతో ఉంటాడు, ఓడిపోయిన మనతో ఉంటాడు. వాడు గెలుస్తాడు, 10,000 అన్న 50 లక్షలు పెడతాడు, నేను ఇవ్వాలకు. నిజాయితీగా ఉన్న వ్యక్తులకి ఇద్దాం, వాళ్ళు ఉంటారు మనతోటి. నేనేమంటున్నా అంటే ఎవరైతే పోతున్నారో ఇవాళ కళ్ళతో చూస్తున్నారు వాళ్ళు, మీరు అన్నీ వాడుకొని, అన్ని వ్యాపారాలు నడుపుకొని, డబ్బు సంపాదించుకొని ఇలా కష్టం ఉండే పార్టీ పారిపోతే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? లేకపోతే వేరే పార్టీ టికెట్స్ పోతాం అనుకో, వాళ్ళు పనిష్మెంట్ ఇయ్యారా? నీకు ఇస్తారు కదా. ఇంకోటి అంటున్నా, కష్టాలు ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. ఏం కష్టాలు లేదు. ఎగ్జాంపుల్ చెప్తుండే నేను. టీఆర్ఎస్ పార్టీకి అధికారంకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పీసెస్ బ్యాండ్లు వచ్చిన పార్టీలకు, డిసినాస్ పీసెస్ బ్యాండ్ వచ్చిండు లేదా ఈ పార్టీలకు రిజైన్ చేసి రాజ్యసభ మెంబర్ ఏంటా? కేసీఆర్రావు వచ్చిండు పీసెస్ బ్యాండ్ చేసిన ఆయన ఉన్నాడా ఇక్కడ? రాజ్యసభ మెంబర్ ఏంటా? లక్ష్మయ్య గారు వచ్చిండా పీసెస్ బ్యాండ్ చేసిన? ఎట్లా వచ్చిన వాళ్ళు? పీసీసీలే వచ్చారు మీ పార్టీ. పవర్ లేకపోతే కొంతమంది వారిపోతారు, కానీ పార్టీ మాత్రం ఉంటుంది. మేము ఏం చేయకుండా పర్లేదు, వచ్చే 5 ఏళ్ళలో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మనకు. వీళ్ళు చేసే తప్పరిక వస్తుంది మాకు. అంత ధైర్యం, నమ్మకం నాకు. బాజిరెడ్డి గోవర్ధన్ గారు చివరి క్షణాల వరకు పోయారు. కోవిడ్ వస్తున్నప్పుడు
ఆర్టీసీ చైర్మన్గా మీకు ఇచ్చినప్పుడు బాధ్యతలు మీ ప్రయాణం ఎక్కువగా హైదరాబాద్ నుండి నిజామాబాద్, నిజామాబాద్ నుండి హైదరాబాద్ చాలా కష్టంగా సాగింది. బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఒక దశలో ఇంకా తిరిగి రారేమో, చనిపోతారేమో, ఇంకా కోవిడ్ ఆయనని చాలా కష్టంగానే ఉండింది, ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది అని అన్నారు. చివరి క్షణాలేమో అని అన్నారు. నాకేం అనుకోలేదు. చాలామంది కూడా కాన్స్టిట్యున్సీలో కావచ్చు ఫస్ట్ వచ్చిన కోవిడ్ అయితే చాలా భయంకరంగా ఉంది. నాకు టెస్ట్ చేసుకుంటే ఎప్పుడైతే కోవిడ్ పాజిటివ్ వచ్చిందో ఇంత కూడా భయపడలేదు నేను. డ్రైవర్కి చెప్పిన, డ్రైవర్ నువ్వు రాకురా పోయి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకున్న భార్య చెప్పిన, నువ్వు బండి ఎక్కువ నీకు కూడా వచ్చింది అది. ఇద్దరు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుని వచ్చాను మేము. వచ్చి బండి 7 సార్లు పడేసి మీకు ఎక్కి పండుకుని అయిపోయి. ధైర్యం అంతే. చాలా మంది ధైర్యం లేక చచ్చిపోయినారు చాలా మంది. కరోనా అంటే ఇది తీసుకున్నాడు. నేను మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళి నేను ఒక వీడియో రిలీజ్ చేసిన. నేను ఎవరు భయపడితే చచ్చిపోతారని చెప్పాను. నేను భయపడి నేను బాగున్నాను చెప్పాను. నేను ఎవరు భయపడద్దని చెప్పాను. చాలా మంది కాపాడినా నేను. బయటకు వచ్చి కూడా చాలా మంది కాపాడినా. ధైర్యం చెప్పిన అంతే, ఏం లేదు. 3 సార్లు వచ్చింది నాకు కేటీఆర్ గారు అన్న 2 సార్లు బాగా భయంకరంగా ఉన్నాడు, నాకు చచ్చిపోయిందని చెప్పేసి నేను. 3వ సారి వచ్చింది నాకు. డోంట్ కేర్. మన ధైర్యమే మనం బతికిస్తుంది. కానీ సార్ హాస్పిటల్లో చాలా సివియారిటీ చూసిన క్షణం ఏమైనా ఉందా? చాలా మంది చూసినా. మీకు మీ ఆరోగ్య విషమంగా మారిన సమయం ఏమైనా గమనించారా మీరు? విషమంగా మారాలి నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు, ఏం కాదు నాకు అనుకున్నాను అంతే. ఏం విషయం కాదు నాకు. నా భార్యకి ఏం కావద్దు అనుకున్నాను. మీ విల్ పవరే అంతే, ఏం లేదు. విల్ పవరే. 3 సార్లు అటాక్ చేసినా చచ్చిపోలేదు నేను. 3 సార్లు కరోనా వచ్చినా చచ్చిపోలేదు. భగవంతుడు ఎందుకు బతికిచ్చిండంటే ఇంకేదో గొప్ప బాధ్యత నాకు అప్పగిస్తుండొచ్చు అంతే. నాకు ఒకసారి ఇట్లా నిమ్స్లో అడిగింది డాక్టర్, సార్ 3 సార్లు చచ్చిపోయి బతికింది కదా, ఎందుకు బతికిచ్చింది దేవుడు అన్నాడు. నాతో మంచి కార్యక్రమం చేపిస్తున్నాను అందుకని బతికిచ్చాను చెప్పాను. మంచి కార్యక్రమం. ఆ 3 జరిగిన తర్వాత 4 సార్లు ఎమ్మెల్యే నేను. ఇప్పుడు కూడా ఎంపీ కావచ్చు రేపోతాను. ప్రజలు ఒకవేళ దీవిస్తే తప్పకుండా అవుతా. బాజిరెడ్డి గోవర్ధన్ గారి అంతిమ లక్ష్యం ఏంటి? రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే జీవిత అంతిమ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఒకటే, నేను ఉన్నా చనిపోయినా మంచి పేరు ఉండాలా, నాకు ఉండాలా, నా కుటుంబానికి ఉండాలా, నా పిల్లలకు ఉండాలని కోరుకుంటా. చెడు పేరు మాత్రం రావద్దు. నా లక్ష్యం అంతేగా. చివరి కోరికల్లాగా ఉంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి చివరి కోరిక ఏముంటుంది? ఏముంటుంది, మా మన్మరాళ్ళు అందరూ హాయిగా ఆడుకుంటూ ఉండాలా, పిల్లలకి ఎంకరేజ్ చేయాలి. నేను స్కూల్ తీసుకుపోవాలా, కాలేజ్ తీసుకుపోవాలా, దించాలా అనే ఆలోచన తప్ప వేరేముండదు నాకు. ఎవరిని వస్తే మాట్లాడలే మా వాళ్ళు. రాజకీయ పరంగా వచ్చిన తర్వాత కుటుంబం కానీ మీకు వ్యక్తిగతంగా ఇచ్చుకున్న సమయం కానీ చాలా తక్కువ. చాలా మిస్ అయి ఉంటారా సార్ లైఫ్లో? మిస్ అయితే నాకు ఏంటంటే అలవాటు అయిపోయింది. నాకు రాడు తెలిపోయినా నేను. భోజనం కూడా చక్కగా అయ్యా నేను. 11 అయితే 12 అవుతుంది, 1 అయితే కూడా మా వాళ్ళు మొత్తుకుంటారా అని పోను నేను. జనం పంపించిపోతా అనిపిస్తాను నాకు. జనం పంపించిపోతాం ఏముండేది. నేను పాపం చాలా దూరంకి వెళ్ళి వస్తారు కదా, బస్సులు వస్తారు, డబ్బులు ఉండే వాళ్ళకు బస్సులు ఎక్కేస్తారు, నాకు కలుస్తారు. నాకు పని చేస్తే పెన్తో రాస్తా, సంతకం పెడతా, మా పిఎలు ఉంటారు, లేదా ఫోన్ చేస్తా, ఏముంది అని టైం అంతా ప్రజల కోసం గడిపిన సందర్భాలు.